రాష్ట్రంలో పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ అయింది సర్కార్. గురుకులాల్లో ఏం జరిగినా అధికారులదే బాధ్యత అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాఠశాలల్లో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 327 బీసీ గురుకులాల ప్రిన్సిపల్స్, ఆర్సీఓలకు గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ సెక్రటరీ శ్రీధర్లతో మంత్రి పొన్నం జూమ్ సమావేశం నిర్వహించారు. ఆర్సీఓలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలన్నారు. ప్రిన్సిపల్, టీచర్లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పౌష్టికాహారంలో అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఫుడ్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, ఏంటి అప్డేట్స్? గురుకులాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల సంబంధిత బీసీ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులతోని వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, అనేక గురుకుల పాఠశాలల్లో కొన్ని సంఘటనలు జరగడం, విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వంటివి జరగడము, ఇవన్నీ కూడా కొంత చాలా వరకు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ అసలు గురుకులాలకు సంబంధించి ఎక్కడ లోపం జరుగుతున్నది, అధికారుల పర్యవేక్షణ ఏ రకంగా ఉంది, ఎటువంటి విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నారు, మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతున్నలా లేదా, ఇలాంటి అంశాలపైన అధికారులతోని వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా పలు కీలక సూచనలు, అదేవిధంగా కొంతమంది అధికారులను ఉద్దేశించి కూడా వారి పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ కూడా పొన్నం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గురుకులాలకు సంబంధించి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఛార్జీలు పెంచినప్పటికీ కూడా కొంతమంది అధికారులు కొన్ని జిల్లాలలో పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం కనిపిస్తున్నదని, వాంటెడ్లీ అధికారులు స్కూళ్ళకు వెళ్ళకపోవడం, అక్కడ ప్రిన్సిపల్లు కూడా ప్రాపర్గా ఉండకపోవడము, విద్యార్థులకు సంబంధించి భోజన విషయంలో నాణ్యత లోపించడం, ఇట్లాంటి అంశాలు కూడా అధికారులతోని మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. వాస్తవానికి ఇకపైన ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ సమావేశంలో పలు కీలక సూచనలు అయితే గురుకులాలకు సంబంధించి అధికారులకు చేశారు. ఆ కాలేజీ స్కూళ్లకు సంబంధించి నిరంతరము తనిఖీలు ఉండాలి. ఆర్సీఓలు ఎప్పటికప్పుడు కూడా గురుకులాలను విజిట్ చేయాలి. గురుకులాల్లో ప్రజెంట్ ఎందుకంటే వర్షాకాలం కనుక చాలా వరకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అట్లాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని చెప్పి కూడా అధికారులకు మంత్రి సూచించినట్టు తెలుస్తుంది. నిరంతరం కూడా పర్యవేక్షణ ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా రావంటూ కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా కొంతమంది అధికార నిర్లక్ష్యం కారణంగానే గురుకులాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు కూడా మంత్రి పలు జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వరుస సంఘటనల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి భోజన విషయంలో అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఇటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడము, ఇవన్నీ కూడా ఎందుకంటే విద్యార్థుల గురుకులాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు ఒకరోజు బస చేయాలని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, మండల కానీ, జిల్లా కానీ, రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. విద్యార్థులకు సంబంధించిన మెస్సుల విషయంలో కానీ, అక్కడ ఆహార భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దు. వారికి పెట్టేటువంటి ఫుడ్కు సంబంధించే ప్రధానంగా చాలా వరకు సంఘటనలు జరుగుతున్నాయి కనుక ఎప్పటికప్పుడు కిచెన్లు క్లీన్గా ఉంచుకోవడం కానీ, అక్కడ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము, ఇవన్నీ కూడా పాటించాలని చెప్పినప్పటికీ పలువురు అధికారులు కేవలం నామకే వ్యవస్థగా గురుకులాల దగ్గరికి వెళ్ళడం, అక్కడ విజిట్ చేయకపోవడము, విద్యార్థులతో మాట్లాడకపోవడము, అక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రిన్సిపల్స్ కూడా సమస్యలు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు కూడా మంత్రి దృష్టికి రావడం జరిగింది. వచ్చే భవిష్యత్తులో ఇకనైనా కూడా ఎక్కడైనా గురుకులాలకు సంబంధించి ఇష్యూస్ జరిగితే దానికి ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంతోనే, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ వంటి సంఘటనలు జరుగుతున్నట్టు కూడా మంత్రి దృష్టికి రావడం జరిగింది. ఓవరాల్గా భవిష్యత్తులో సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు అక్కడ ఉండే పరిస్థితిని కూడా ప్రిన్సిపల్లు కానీ, స్థానికంగా ఉండేటువంటి అధికారులు మానిటర్ చేయాలి. ఎక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కానీ, వారికి అందించేటువంటి ఫుడ్ విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. దీంతో పాటు
వారానికి సంబంధించిన ఫుడ్ మెను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిందో గురుకులాలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఏదైతే ఫుడ్ మెను ప్రిపేర్ చేశారో ఆ చార్ట్ ప్రకారమే విద్యార్థులకు క్వాలిటీ భోజనం అందించాలని కూడా మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా వరుస సంఘటనలపైన గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపైన అయితే మంత్రి పలువురు అధికారులపైన కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇట్లాంటివి రిపీట్ అయితే ఖచ్చితంగా అధికారులపైన వెయిట్ వేస్తామంటూ కూడా ఈరోజు జరిగినటువంటి వర్చువల్ సమావేశంలో మంత్రి పొన్నం స్పష్టం చేసినట్టు పలువురు అధికారులు కూడా చెప్తున్నారు. చంద్రిక.